Welcome, dear students, teachers, and friends, to another moral story of The Fox and the Eagle. Once there lived an eagle and a fox who were neighbors and best friends too. The eagle built its nest on the branches of the tall tree, whereas the fox lived in the hollow of the same tree. As time went by, the eagle and the fox had children. Every day in the morning, the fox and the eagle would go hunting and bring food for their children and come back before evening. Once it so happened that the eagle could not get any prey and it came back empty-handed. In the nest, her brood were chirping endlessly because they were feeling hungry. The fox's cubs were waiting for the fox at the entrance gate of the lair under the tree. The eagle did not know what to do to satisfy the hunger of its cubs, and it swooped down low and picked up one of the fox's cubs. Just at the same moment, the fox came back and seeing what the eagle had done, shouted, "What are you doing, my friend? Give back my cub. Have you forgotten about our friendship?" The eagle did not listen to the fox's cries, so the fox rushed toward the nearby meadow and lit some dry bush from the burning Kurgan grass. The fox brought the bush to the tree. The fox showed the burning bush and said to the eagle, "Return my cub, or else I will burn down this tree to ashes." The eagle's offspring were very small, and if the tree was burned, they would not be able to save themselves. So the eagle came down and returned the cub to the fox. The fox immediately left the tree with its cubs and went deep into the forest, never to be seen again. Moral of the story: never break trust in friendship. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్తున్నాం. ఒకసారి ఒక గ్రద్ద మరియు నక్క ఇరుగు పొరుగును నివసిస్తుండేవి. అవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కూడాను. ఒక పొడవైన ఎత్తైన చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకొని నివసిస్తుంది గ్రద్ద. అదే చెట్టు కింద ఒక బొరియలో నివసిస్తున్న నక్క. అలా రోజులు గడిచే కొద్దీ గ్రద్ద మరియు నక్కకు ఇద్దరికీ కూడా పిల్లలు కలిగారు. ప్రతిరోజు ఉదయాన్నే నక్క గ్రద్ద వేటకు వెళ్ళి ఆహారాన్ని తీసుకొని సాయంత్రానికల్లా ఇంటికి చేరేవాళ్ళు. ఒకరోజు గ్రద్ద ఆహారాన్ని ఏమీ తీసుకురాకుండా ఖాళీ చేతులతో ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గర అంటే ఆ గూడులో గ్రద్ద యొక్క పిల్లలు ఏడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే బాగా వాటికి ఆకలేస్తుంది. అలానే నక్క యొక్క పిల్లలు కూడా వాళ్ళ అమ్మ కోసం ఆ చెట్టు కింద వెయిట్ చేస్తూ ఉన్నాయి. గ్రద్దకు ఏం చేయాలో పాలుపోవట్లా. వాటిని ఆకలిని ఎలా తీర్చాలో అర్థం కాక ఒక్కసారి కిందకు చూసి ఆ నక్క యొక్క పిల్లను ఒకదాన్ని నోటిని కరుచుకొని పైకి తీసుకొచ్చింది. అదే సమయంలో నక్క ఇంటికి వచ్చింది. గ్రద్ద చేసే పని చూసి పెద్ద గరిసి, "ఓ మై ఫ్రెండ్, ఏది నువ్వు చేసే పని? నా పిల్లలు నాకు ఇచ్చేయి. నువ్వు స్నేహం గురించి మర్చిపోయావా చెప్పినటువంటి విషయాన్ని?" అని అరిచింది. అయినా సరే గ్రద్ద నక్క యొక్క మాటలు ఏడుపులు వినలా. అప్పుడు నక్క వెంటనే దగ్గరున్నటువంటి పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎండుని గడ్డిని నిప్పంటించి ఆ గడ్డిని చెట్టు కిందకి తీసుకొచ్చింది.
ఆ నక్క ఆ మండుతున్నటువంటి గడ్డిని చూపించి గ్రద్దతో ఇలా అన్నది, నా పిల్లని నాకు తిరిగి ఇచ్చేసి, లేకపోతే ఈ చెట్టుని కాల్చేసి బూడిద చేస్తానని చెప్పింది. ఆ గ్రద్ద యొక్క పిల్లలేమో చాలా చిన్నవి. ఒకవేళ ఈ చెట్టు మాత్రం కాలిపోయి బూడిదైపోతే వాటిని మాత్రం రక్షించుకోలేదు. అందుకని తప్పక గ్రద్ద కిందకి దిగి వచ్చి నక్కకు తన పిల్లని ఇచ్చేసింది. వెంటనే నక్క తన పిల్లలతో సహా అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళిపోయింది. మళ్ళా కనపడలేదు. ఈ కథ యొక్క నీతి, స్నేహంలోని నమ్మకాన్ని ఎప్పుడూ కూడా బ్రేక్ చేయకూడదు.